మీ అందరికీ ఒక స్ట్రెయిట్ క్వశ్చన్. తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామని ప్రామిస్ చేసింది కదా! మరి ఇప్పుడు ఇన్ని మంత్స్ గడిచిపోయినా జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఈ డిలే వల్ల లక్షల మంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. హైదరాబాద్‌లో అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఏరియాస్‌లో స్టూడెంట్స్ స్ట్రీట్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇదేమీ పొలిటికల్ డ్రామా కాదు. ఇది కెరియర్ క్లారిటీ కోసం చేసే ఒక స్ట్రగుల్. కొన్ని ప్రొటెస్ట్‌లో పోలీస్ డిటెన్షన్స్ కూడా జరిగాయి. యూత్‌ని పక్కకు తీసుకెళ్లి వేరే ఏరియాస్‌లో డిస్పర్స్ చేశారు. థింక్ అబౌట్ దట్ మొమెంట్. ఎగ్జామ్ కోసం ఇయర్స్‌గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ క్లారిటీ అడుగుతున్నందుకు డిటెన్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడుతుంది. యూత్ పవర్ అని స్లోగన్స్ కూడా ఇస్తుంది. కానీ యూత్‌కి మినిమమ్ ప్లానింగ్ టూల్ అయిన క్యాలెండర్ కూడా ఇవ్వదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అంటే అదేం స్టూడెంట్స్‌కి ఫేవర్ చేసినట్టు కాదు. అది ట్రాన్స్‌పరెన్సీ, అది అకౌంటబిలిటీ, అది గవర్నమెంట్ అండ్ యూత్ మధ్య ఉండే ఒక ట్రస్ట్. ఈ డిలే వల్ల ప్రిపరేషన్ స్టూడెంట్స్‌కి చాలా డిస్టర్బ్ అవుతుంది. మెంటల్ స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. అండ్ ఫ్యూచర్ డెసిషన్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో తెలంగాణ గవర్నమెంట్‌ని స్టూడెంట్స్ సైడ్ నుండి ఒక సింపుల్ డిమాండ్. ప్రామిస్ చేసింది ఫుల్‌ఫిల్ చేయండి. జాబ్ క్యాలెండర్‌ని క్లియర్‌గా, అఫీషియల్లీ, ఇమ్మీడియేట్‌లీ అనౌన్స్ చేయండి. స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్ చారిటీ ఏం అడగట్లేదు. క్లారిటీ అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ అడుగుతున్నారు.